Good morning to one and all. Welcome to Geography classes. సో మనం ఈ జాగ్రఫీ క్లాసెస్ స్టార్ట్ చేసాము ఒక 1 వీక్ బ్యాక్. దీంట్లో మనం బేసిక్స్ నుంచి మనం క్లియర్గా జాగ్రఫీ గురించి చదువుకుందాము. ఎందుకంటే ఈ జాగ్రఫీ మీద మ్యాక్సిమం బిట్స్ మనం అడగటం జరుగుతుంది ఎక్కువగా మనకి స్టేట్ ఎగ్జామ్స్లో కానీ లేదా సెంట్రల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కానీ మనకి ఎక్కువగా అడగటం జరుగుతుంది. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చాలా ఎక్కువ బిట్స్ మనకి జాగ్రఫీ నుంచి అడుగుతారు. సో ఇక్కడ మనకి ఏ విధంగా అడుగుతారంటే ఈ సన్ అనేది ఎక్కువగా ఏది కలిగి ఉంటుంది, హైడ్రోజనా, హీలియమా, లేకపోతే ఆర్గానా, ఇట్లాంటి. ఇంకొకటి సన్ అనేది ఎన్ని లేయర్స్ ఉంటాయి, అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి, నెక్స్ట్ సన్కి మరియు ఎర్త్కి మధ్య యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, సన్ అనేది ఏ యాక్సిస్ తన యొక్క ఓన్ యాక్సిస్ మీద రొటేట్ అవుతుంది, అది ఈస్ట్ నుంచి వెస్ట్గా, వెస్ట్ నుంచి ఈస్ట్గా, మరియు సన్లైట్ మన ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, ఎపిలియాన్ అంటే ఏంది, పెరిహేలియన్ అంటే ఏంటి అన్నవి ఈరోజు మనం ఈ వీడియోలో చదువుకుంటాము. దీంతో పాటుగా మనము ప్రీవియస్ క్లాసెస్లో చదివిన వాటిలో గురించి మనం రివిజన్ కూడా చేసుకుంటాం. ఎందుకంటే మనము ఎంత సబ్జెక్ట్ చదువుతున్నాం అన్నది కాదు, మనం చదివిన దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేసుకున్నది అన్నది ఇంపార్టెంట్. ముందుగా ఈరోజు ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం సన్ గురించి, సూర్యుడి గురించి చదువుకుంటాం. ఓకేనా? సో ఈ సన్ అనేది ఒక గ్యాసియస్ స్పియర్. ఈ సన్ అనేది మొత్తం మనకి గ్యాసియస్ యొక్క కలయికతో ఉంటుంది. సో ఇందులో ఎక్కువగా మనకి ఏ గ్యాస్ ఉంటుంది అంటే హైడ్రోజన్ అన్నది ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే హైడ్రోజన్ మనకి 71% హైడ్రోజన్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఉండే గ్యాస్ ఏంటి అంటే హీలియం ఉంటుంది. 26.5% హీలియం ఉంటుంది. అదర్ ఎలిమెంట్స్ అన్నీ మనకి 2.5% ఉండటం జరుగుతుంది. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్ అనేది ఒక గ్యాసియస్ స్పియర్. ఇందులో హైడ్రోజను, హీలియము, అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. హైడ్రోజన్ అన్నది 71% ఉంటుంది, హీలియం అన్నది 26.5% ఉంటుంది, అదర్ ఎలిమెంట్స్ మనకి 2.5% ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సన్ అనేది మొత్తం ఒకేలాగా ఉండదండి, మనకి లేయర్స్గా ఉంటుంది. సో మనకి ఇన్నర్ మోస్ట్ సెంటర్లో ఉండేదాన్ని ఏమంటారంటే కోర్ అని అంటారు. దాని తర్వాత ఉండేదాన్ని ఫోటోస్పియర్ అంటారు. ఫోటోస్పియర్ పైన ఉండే లేయర్ని ఏమంటారంటే క్రోమోస్పియర్ అంటారు. క్రోమోస్పియర్ పైన మనకి కనిపించే లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే కరోనా అనే లేయర్ ఉంటుంది. యాక్చువల్గా మనకు ఉండే లేయర్స్ మొత్తము 4 లేయర్స్ ఉంటాయి సన్లో. ఇన్నర్ మోస్ట్ నుంచి అవుటర్ మోస్ట్కి వస్తే మనం కోరు, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా. అంటే దీంట్లో మొత్తం 3 సీలు ఉంటాయండి. 3 సీలు C3P అని గుర్తుపెట్టుకోండి. కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. కోరు, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా అన్నది ఉండటం జరుగుతుంది. సో మనకి ఎర్త్ నుంచి, అంటే మనం ఉండే ఒక ప్లానెట్ ఎర్త్ నుంచి మనకి సన్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే మనకి 14.98 crore కిలోమీటర్స్లో ఉంటుంది. 14.98 crore కిలోమీటర్స్ ఉంటుంది మనకి మరియు సన్కి మధ్య ఉండే డిస్టెన్స్. ఈ సన్ అనేది ఏ యాక్సిస్లో తిరుగుతూ ఉంటుంది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో సన్ అనేది ఇల్యూమినేషన్ అండి. మనకు ఒక లైట్ అన్నది అంతే, బర్నింగ్ గ్యాసెస్ ఉంటాయి అక్కడ. సో అందువల్ల లైట్ అన్నది ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇల్యూమినేట్ అయిన లైటు మన భూమి మీదకి, అంటే మన ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 8 minutes 18 seconds తీసుకుంటుంది అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. 8 minutes 18 seconds తీసుకుంటుంది. ఓకేనా? మనకి సన్కి ఎర్త్కి మనకు ఒక పర్టికులర్ డేలో దాని మధ్య ఉండే డిస్టెన్స్ ఇందాక చెప్పాం కదండి 14.98, అది కొంచెం స్లైట్గా మనకి మారుతూ ఉంటుంది. మ్యాక్సిమమ్ మనకి January 3rd, ఎవ్రీ ఇయర్ January 3rd మనకి సన్కి మరియు ఎర్త్కి మధ్య ఉండే డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు జూలై 4th కూడా ఎవ్రీ ఇయర్ July 4th మనకి సన్కి మరియు ఎర్త్కి మధ్య ఉండే డిస్టెన్స్ కొంచెం తగ్గు ఉంటుంది, మినిమం డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది అంటారో దాన్ని ఏమంటారంటే ఎపిహీలియన్ అని అంటారు. తక్కువ డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ అంటారు కదండి, సన్కి మరియు ఎర్త్కి మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ని మనం పెరిహీలియన్ అని అంటాం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సన్ గురించి మీకు బేసిక్ థింగ్స్ ఏంటంటే సన్ అనేది ఒక గ్యాసియస్ స్పియర్. ఈ సన్ అనేది ఆ గ్యాసెస్ కూడా ఏం కన్సిస్ట్ అయి ఉంటుందంటే హైడ్రోజన్,
నెక్స్ట్ హీలియము, అదర్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ అన్నది మనకి 71% ఉంటుంది, హీలియం అన్నది మనకి 26.5% ఉంటుంది, అదర్ ఎలిమెంట్స్ మనకి 2.5% ఉంటుంది. ఎర్త్ విల్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్లో ఉంటుంది. ఇన్నర్ మోస్ట్గా ఉండే లేయర్ని మనం కోర్ అని అంటాము, దానిపైన ఉండే లేయర్ని ఫోటోస్పియర్, దానిపైన ఉండేదాన్ని క్రోమోస్పియర్, దానిపైన ఉండేదాన్ని కరోనా అని అంటాం జరుగుతుంది. నెక్స్ట్ దీని మధ్య డిస్టెన్స్ ఎంత? 14.98 crore కిలోమీటర్స్. దేని మధ్య డిస్టెన్స్? ఎర్త్కి మరియు సన్కి మధ్య ఉండే డిస్టెన్స్. సన్ అనేది ఏ యాక్సిస్ మీద తిరుగుతుంది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక సన్లో ఇల్యూమినేట్ అయిన లైటు మన ఎర్త్కి రీచ్ అవ్వడానికి 8 minutes 18 seconds పడుతుంది. నెక్స్ట్ ఎపిహీలియన్ అంటే ఏంటి అంటే సన్కి ఎర్త్కి మధ్య ఉండే మ్యాక్సిమం డిస్టెన్స్, అది 3rd January ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3rd January ఉంటుంది. పెరిహీలియన్ ఏంటి అంటే సన్కి ఎర్త్కి మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ని పెరిహీలియం అంటారు. ఇది 4th July ఎవ్రీ ఇయర్ మనకి పెరిహీలియన్ అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ వరకు సన్ గురించి మనం తెలుసుకున్నాం. దీనికి తర్వాత మనం ఏం చేయాలంటే రివిజన్ అన్నది చేయాలి. మనకి యూనివర్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ టాలమీ కాన్సెప్ట్, నెక్స్ట్ కోపర్నికస్ ఏ థియరీని మనకి ప్రపోజ్ చేశాడు, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్లానెట్స్లో ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది. సో బిగ్గెస్ట్ ప్లానెట్ ఉంటుంది, స్మాలెస్ట్ ప్లానెట్ ఉంటుంది, బ్రైటెస్ట్ ప్లానెట్ ఉంటుంది, నెక్స్ట్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటారు కొన్ని ప్లానెట్స్ని. నెక్స్ట్ కొన్ని ప్లానెట్స్ ఫాస్ట్గా రెవల్యూషన్ అవుతుంది, కొన్ని ప్లానెట్స్ స్లోగా రెవల్యూషన్ అవుతుంది, కొన్ని ప్లానెట్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, కొన్ని ప్లానెట్స్కి తక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటుంది. తక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉండేది మన ఎర్త్, ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉండేది మనకి సాటర్న్ అనేది ఉంటుంది. సో వీటి గురించి జస్ట్ రివిజన్ చేసుకుందాం. యూనివర్స్ అనేది మ్యాటర్తో కంపోజ్ అయ్యి ఉంటుంది. దాంట్లో గెలాక్సీస్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటుంది. ఈ యూనివర్స్ని స్టడీ చేయడాన్ని మనం ఆస్ట్రానమీ అని అంటాము. ఓకేనా. ఇది మనం ఈ సోలార్ సిస్టమ్ అనేది, మన సోలార్ సిస్టమ్ అనేది ఏ గెలాక్సీకి చెందిందంటే మిల్కీ వే గెలాక్సీకి చెందింది. మనకి దగ్గరగా ఉన్న ఇంకొక గెలాక్సీ ఏంటి అంటే ఆండ్రోమెడా అనేది గెలాక్సీస్. ఓకేనా. నెక్స్ట్ ఈ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అన్నది మనకి జార్జ్ లామెంటర్ అనే అతను ఒక బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో మనకి యూనివర్స్ అన్నది ఎలా ఫామ్ అయింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో టాలమీ ఏం చెప్పాడంటే ఎర్త్ అన్నది సెంటర్ ఉంటుంది, యూనివర్స్ మొత్తంలో ఎర్త్ అన్నది సెంటర్ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. అది టాలమీ చెప్పింది. యాక్చువల్గా అది రాంగ్ అండి. అది అతను అనుకున్నాడు, ఎందుకంటే భూమి మనం స్టేషనరీగా ఉంటాం, మనకి సన్ రైజ్ అవుతుంటుంది, నెక్స్ట్ ఫాలో అవుతుంటుంది కదండి, అలానే అతను అనుకున్నాడు. కానీ ఈ టాలమీ ప్రపోజ్ చేసిన ఎర్త్ అన్నది విశ్వంలో సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ రిమైనింగ్ తిరుగుతుంది అన్నది జియోసెంట్రిక్ మోడల్. జియో అంటే మనకి ఎర్త్ అని మీనింగ్. ఓకేనా. అట్లా కాకుండా అది తప్పు కాదు, మనకి ఎర్త్ అన్నది సెంటర్లో ఉండదు, సన్ అన్నది సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ తిరుగుతుంటాయని చెప్పింది కోపర్నికస్ చెప్పారు. ఓకేనా. ఈ థియరీని ఏమంటారంటే హెలియోసెంట్రిక్ థియరీ అని అంటాం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కొన్ని స్టార్స్ యొక్క కలయిక ఒక ప్యాటర్న్గా ఫామ్ అయినప్పుడు నైట్ స్కైలో దాన్ని ఏమంటారంటే కాన్స్టలేషన్ అని అంటాం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి సోలార్ సిస్టంలో ఏముంటుంది అంటే సన్ను మరియు దాని చుట్టూ తిరిగి 8 ప్లానెట్స్, డస్ట్ పార్టికల్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ప్లానెట్స్ సన్ నుంచి ఏ ప్లానెట్స్ ఉంటాయంటే మనకి ఆ ప్లానెట్స్ 8 ప్లానెట్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు, 2 జోవియల్ ప్లానెట్స్ అంటారు. టెరెస్ట్రియల్ ప్లానెట్స్లో మనకి ఉండే ప్లానెట్స్ ఏంటి అంటే 4 ఉంటాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అని అంటాము. జోవియల్ ప్లానెట్స్ అంటే ఎన్ని ఉంటాయంటే అవి కూడా 4 ఉంటాయి. వీనస్, ఎర్త్, నెప్ట్యూన్, నెప్ట్యూను, యురేనస్, సాటర్న్, జూపిటర్ అనేది 4 ప్లానెట్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సన్ నుంచి ఫస్ట్ ఉండే ప్లానెట్ మెర్క్యూరీ ఉంటుంది, మెర్క్యూరీ తర్వాత వీనస్ ఉంటుంది, వీనస్ తర్వాత ఎర్త్ ఉంటుంది, ఎర్త్ తర్వాత మార్స్ ఉండటం జరుగుతుంది, మార్స్ తర్వాత జూపిటర్ ఉంటుంది,
సన్, నేను ఆల్రెడీ మీకు కోడ్ చెప్పానంటే జోవియల్ ప్లానెట్కి జే అంటే జూపిటర్, ఎస్ అంటే సన్లో ఎస్యుఎన్ కదండి, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఇట్లా 8 ప్లానెట్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్లానెట్స్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే జూపిటర్ అన్నది బిగ్గెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ ఫాస్టెస్ట్ రొటేషన్ అంటే వేరు, రెవల్యూషన్ అంటే వేరు. రొటేషన్ అంటే ఏంటి అంటే మన చుట్టూ మనం తిరగడాన్ని రొటేషన్ అంటారు, మనం వేరే దాని చుట్టూ తిరగడాన్ని మనం రెవల్యూషన్ అని అంటాం జరుగుతుంది. ఈ ఎర్త్ అన్నది ఏమవుతుంది అంటే జూపిటర్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ ఫాస్టెస్ట్ రొటేషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ ఎర్త్కి వస్తే, ఎర్త్ అన్నది మనకి విశ్వం నుంచి చూసినప్పుడు ఎర్త్ అన్నది బ్లూ కలర్లో కనిపిస్తుంది, అందువల్ల మనం బ్లూ ప్లానెట్ అని అంటాము. దీన్ని డెన్సెస్ట్ ప్లానెట్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ వీనస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దాని యొక్క యూనిక్ ఫ్యూచర్ ఏంటి అంటే వీనస్ అనేది బ్రైటెస్ట్ ఈవినింగ్ స్టార్ అంటారు, మార్నింగ్ స్టార్ అంటారు, బ్రైటెస్ట్ మరియు హాటెస్ట్ ప్లానెట్. ఓకేనా. నెక్స్ట్ ఎర్త్కి దగ్గరగా ఉండే ప్లానెట్ కూడా, ఎర్త్ తర్వాత ఉండే ప్లానెట్ కూడా వీనస్. దీని తర్వాత ఎర్త్ మన సోలార్ సిస్టంలో స్లోవెస్ట్ రొటేషన్ సోలార్ సిస్టంలో ఏంది అంటే మనకి వీనస్. దీన్ని ఎర్త్ ట్విన్ కూడా అంటారు. ఓకేనా. మెర్క్యూరీ అన్నది ఫాస్టెస్ట్ రెవల్యూషన్ ఇన్ సోలార్ సిస్టంలో ఫాస్టెస్ట్గా తిరిగేది ఏది అంటే మెర్క్యూరీ. నెక్స్ట్ సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి అన్నా కూడా మనం మెర్క్యూరీ అనే చెప్పాలి. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి అన్నా కూడా మనం మెర్క్యూరీ చెప్పాలి. బిగ్గెస్ట్ ప్లానెట్ అంటే జూపిటర్, స్మాలెస్ట్ ప్లానెట్ అంటే మెర్క్యూరీ అని చెప్పాలి. నెక్స్ట్ యురేనస్ ఏంటి అంటే గ్రీన్ ప్లానెట్, యురేనస్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారండి, యురేనస్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. సాటర్న్ తీసుకుంటే సాటర్న్కి ఏంటి అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మార్స్ తీసుకుంటే అది రెడ్ ప్లానెట్ అంటారు, మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. నెక్స్ట్ వీనస్, యురేనస్ ఇవి ఏం చేస్తాయంటే ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి తిరుగుతూ ఉంటుంది, ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి రొటేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది, ఒక్క వీనస్, యురేనస్ మటుకే ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఆస్టిరాయిడ్స్ అంటే ఒక టినియస్ సెలెస్టియల్ బాడీస్ మన సన్ చుట్టూ తిరిగే ఒక చిన్న మైన్యూట్ సెలెస్టియల్ బాడీస్ని ఏమంటారంటే ఆస్టిరాయిడ్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్న సన్ గురించి చెప్పుకున్నాం. సన్ అనేది ఏంటి, గ్యాసియస్ స్పియర్, దాంట్లో హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది, అదర్ ఎలిమెంట్ ఉంటుంది. హైడ్రోజన్ అన్నది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, 71% ఉంటుంది. హైడ్రోజన్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఏది మన సన్లో ఉండేది అంటే హీలియం ఉంటుంది. ఈ సన్ అనేది కొన్ని లేయర్స్తో ఫామ్ అయి ఉంటుంది. లోపల ఉండే లేయర్లో ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఉండేదాన్ని కోర్ అంటారు, దాని తర్వాత ఫోటోస్పియర్, దాని తర్వాత క్రోమోస్పియర్, దాని తర్వాత కరోనా అని ఉండటం జరుగుతుంది. మనకి ఎర్త్కి మరియు మన సన్కి మధ్య ఉండే డిస్టెన్స్ 14.98 crore kilometers ఉంటుంది. ఎర్త్ అన్నది ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం వీనస్, యురేనస్ ఏ విధంగా అయితే రొటేట్ అవుతుందో అదేవిధంగా మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఎర్త్ అనేది ఇల్యూమినేషన్, మనకి లైట్ అనేది కంటిన్యూస్గా వెదజల్లుతూ ఉంటుంది. ఆ లైట్ మన భూమి మీద పడడానికి పట్టే సమయం ఎంత అంటే 8 minutes 18 seconds పడుతుంది. ఎర్త్కి మరియు సన్కి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మినిమం డిస్టెన్స్ ఒక రోజు ఉంటుంది. మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండే రోజుని ఏమంటారంటే ఎపిహీలియన్ అంటారు. అది 3rd January, ప్రతి సంవత్సరం 3rd January ఎర్త్కి మరియు సన్కి చాలా దూరం ఉంటుంది, దాన్ని ఎపిహీలియన్ అంటారు. ఒకరోజు మినిమం డిస్టెన్స్ ఉంటుంది, అది ఏ రోజు ఉంటుంది అంటే 4th July మనకి సన్కి మరియు ఎర్త్కి మినిమం డిస్టెన్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా. ఇది మనం ఈ విధంగా మనం బేసిక్స్ నుంచి మనం చదువుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు భయంకరమైన ఇంటెలిజెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు చదువుకున్న దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేస్తే చాలు. రిపీటెడ్గా రివిజన్ చేయాలి, దాని మీద MCQsని అటెంప్ట్ చేయాలి, దాని మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీరు 100% ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పాజిటివ్గా నేను జాబ్ తెచ్చుకుంటాను, ఆ స్టాండే తీసుకోవాలి, దాని మీదే ఉండాలి, మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా కంపల్సరీ నాకు జాబ్ వస్తుంది, నేను కంపల్సరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాకుండా మైండ్ దగ్గర పెట్టుకొని నేను చదివిన దాన్ని రివిజన్ చేస్తాను అన్నది మీరు ప్రతిరోజు కానీ చేయగలిగితే
కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నది మీరు 4 months నుంచి 6 monthsలోగా 100% మీరు తెచ్చుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. జాగ్రఫీ కానీ, బోటనీ కానీ, నెక్స్ట్ జువాలజీ కానీ, లేదా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. ఓకేనా? ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, నెక్స్ట్ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇవన్నీ సబ్జెక్ట్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దీనితో పాటుగా మీరు మీ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ తెలుసుకోవటం